రైట్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ నుంచి మరఠ్వాడా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. కొమరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా కర్ణాటక వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కత్లాపూర్ మండలాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్, దండేపల్లి, లక్షేటిపేట మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల, జనగామ, హన్మకొండ, ములుగు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, వెదర్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధురా, ఏదైతే చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఇప్పటికే తీవ్రంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఉదయం సమయంలో కూడా ఎండ ఉక్కపోత వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో కూడా విపరీతమైన ఎండ కొడుతుంది. సాయంత్రం సమయంలో మాత్రం ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉత్తర తెలంగాణ, ఇటు ఈశాన్య తెలంగాణ కూడా ఎక్కువగా ఎఫెక్టెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా క్యూములోనింబస్ మేఘాల వల్ల కూడా మేఘాకృత వాతావరణం ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అటు జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా నిన్న రాత్రి కూడా భారీ వర్షం కూడా కురిసింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల గాలి వేగంతో కూడా వీస్తుందంటూ కూడా అధికారులు తెలిపారు. అటు ఉరుములు, మెరుపులతో కూడా వడగళ్ల వాన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అది ప్రధానంగా జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇటు మరో విధంగా ఎల్లో అలర్ట్ కూడా జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, మంచిర్యాల, మెదక్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లా ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు రాగాల 3 రోజుల పాటు కూడా తెలంగాణకు వర్ష సూచన ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. నిన్న సెంట్రల్ జోన్ గా చూసుకుంటే హైదరాబాద్ లో మాత్రం పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో నిన్న అకాలంగా కొంచెం భారీ వర్షం కూడా కురిసింది అనుకోవచ్చు. అది ఖైరతాబాద్, అబిడ్సి, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, చార్మినార్, హకీంపేట్, హల్వాల్, కాప్రా, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో కూడా కొంచెం భారీ వర్షమే కురిసిందంటూ కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే రాగాల 2 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుందంటూ కూడా తెలియజేశారు. మధ్యాహ్నం సమయంలో కూడా విపరీతంగా ఎండగొట్టే అవకాశం ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈశాన్య తెలంగాణ, అటు దక్షిణ తెలంగాణలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుంది. ఉత్తర ప్రాంతాల్లో కూడా కొంత భారీ వర్షం ఉంటుంది, కొంత తేలికపాటి వర్షం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.